వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జనగామ జిల్లా లింగాల గణపురంకు చేరుకున్న బండి సంజయ్ మహాసంగ్రామ పాదయాత్ర. వరంగల్లో రక్తదాన శిబిరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహేశ్వర నియోజకవర్గం మీర్పేట్ సందచెరువు వద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అన్ని దానాలలో రక్తదానం గొప్పదన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. రక్తదానంపై అపోహలు విడాలన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మహాసంగ్రామ పాదయాత్ర జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో కొనసాగుతుంది. బీజేపీ పార్టీ శ్రేణులు టపాకాయలు పేల్చి కేక్ కట్ చేసి బీజేపీ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఒక చిన్న విజ్ఞప్తి, ఈ రాత్రి మొదలు కలిసి మన కార్యకర్తలే కట్టారు అది. ఎందుకంటే ఇప్పటికి కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరూ రాత్రి ఇప్పటికంతా కట్టి పెయింటింగ్స్ కూడా మన కార్యకర్తలు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం పట్ల ప్రజలకున్న అపోహలు తొలగించాలని అధికారులకు సూచించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వం చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు రాజయ్య, రమేష్, మేయర్ గుండు సుధారాణి, ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఊహించిన దానికంటే చాలా మంది వాలంటీర్గా దాతలు రావడం జరిగింది. ఒక ప్రతి నియోజకవర్గంలో ఎడుకోవడం చేయాలని ముఖ్యమంత్రి గారు పిలిపిస్తే ప్రతి మండలంలో ప్రతి హాస్పిటల్లో ప్రతి ఎంప్లాయీ ఇస్తున్నాడు. చేయాలి, 10 మందికి అక్కడ రావాలి, ఇంకొకరికి ప్రాణం నింపాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో 15 రోజులు రోజుకు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సేవా కార్యక్రమం పేరపున రావాలి. ప్రతి ఒక్కరి లోపల మనుషుల ఇది 22వ తారీఖు వరకు ఉత్సవాలు జరుగుతాయి. ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని కూడా ఈ సందర్భంగా నేను పిలిపిస్తాను. మహేశ్వర నియోజకవర్గం మీర్పేట్ సందచెరువు వద్ద మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు దుస్తులు, సబ్బులు, శానిటైజర్స్ అందజేశారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్తూపం కూడా ఈ చెరువు కట్ట మీద ఉండడం విశేషమని, సందచెరువు సందర్శనకు ఇక్కడికి వచ్చే ప్రజలు మహాత్మా గాంధీని, అమరవీరులను స్మరించుకుంటూ ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా, డిప్యూటీ మేయర్ తిగల విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 15 రోజుల నుండి 8 నుండి స్వతంత్ర భారత ఎట్లుంది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎట్లుంది అనేది చూడడం ఒకటైతే, తెలంగాణ రాష్ట్రం కూడా అలాగే రాష్ట్రం రాకముందే ఉంది. రాష్ట్రం వచ్చిన పిల్లలు ప్రతిరోజు 2,30,000 మంది పిల్లలు చూడడం జరిగింది, చూస్తూ ఉన్నారు. ఇంకా మనను స్ఫూర్తిగా చంద్రచెరువు దగ్గర గాంధీజీ గారి విగ్రహం ప్రతిష్ఠించుకోవడం సంతోషంగా ఉంది. ఒకసారి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని పెట్టుకున్నాం. తెలంగాణ సాధించడానికి పెట్టుకోవడం అనే సంతోషం. సహకరించిన మీర్పేట్ కార్పొరేషన్ సంబంధించిన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ అందరూ కూడా మరొకసారి అభినందనలు కూడా ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, ఆర్డీఓ శ్యామలాదేవి విచ్చేసి రక్తదానం చేసిన వారిని అభినందించారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్స్ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని, రక్తదానం చేయడం వల్ల చాలామంది జీవితాలను కాపాడిన వారం అవుతామన్నారు. పూర్తి చేసుకున్న సందర్భంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు 8వ తారీఖు నుంచి 22 తారీఖు వరకు జాతీయ గీతాలాపన యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చేయాలని చెప్తే యావత్ చేయడానికి ముందుకు రావడం. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో మరి సింగరేణి హాస్పిటల్లో డాక్టర్ అరవింద్ గారి నేతృత్వంలో, ఆర్డీఓ గారి నేతృత్వంలో, డిప్యూటీ డిఎంహెచ్ఓ వారి ఆధ్వర్యంలో
మరి వాళ్ళే రాబోయే తరం కూడా గుర్తుపెట్టుకునేలాగా మన దేశ ఔన్నతిని మనం కాపాడుకునేలాగా ఈ ప్రపంచంలో భారతదేశం గొప్ప అనే నినాదాన్ని మనమంతా కూడా మరి ప్రజలకు తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరొకసారి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ హాస్పిటల్లో స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు. అనంతరం స్టేషన్ గన్పూర్ తహసీల్దార్కు మంత్రి ఎర్రబెల్లి ధృవపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డిఆర్డీఓ రామ్రెడ్డి, డిఎంహెచ్ఓ మహేందర్, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ సర్పంచ్ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు అందరికీ, పత్రికా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 15 రోజులు ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఇంట్లో జెండా ఎగరటం కానీ. స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా బోయిన్పల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే జి సాయన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎండీసీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి, మహిళా నాయకురాలు నివేదిత, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బోయిన్పల్లి గ్రౌండ్లో మంచి ప్రదేశం ఎప్పుడు ఇప్పుడు వజ్రోత్సవాలు 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక విధం గురించి ప్రజల్లో చైతన్యం అందరికి తెలియాలి. ఈ సంవత్సరాల నుండి భవిష్యత్తులో చాలా ఎక్కువ టైంలో ఇంకా అత్యధికమైన అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరువు డీఎస్పీ భీమరెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మన బోర్లన్నీ రీఛార్జ్ కూడా గ్రౌండ్ వాటర్. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీతాఫల్ మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డిప్యూటీ స్పీకర్ తెగుళ్ల పద్మారావు గౌడ్తో కలిసి హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి మరియు టీటీఈసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి సందర్శించారు. అలాగే డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్, తనేడు యువ నాయకుడు టి రామేశ్వర గౌడ్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వేలాది మంది పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ పుట్టమధు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరిశీలించి రక్తదాతలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, సూపరింటెండెంట్ వాసుదేవరెడ్డి, ఆర్డీఓ రంగారావు తదితరులు పాల్గొన్నారు.
అక్కడ రవి లేడా పిల్లలు లేదా పిల్లలది పీడియాట్రిక్స్ లేదు ఇప్పుడు పాప అయితే బాగానే ఉంది ఇంకా తక్కువ లూజ్ మోషన్స్ కొంచెం తగ్గుతుంది బట్ సేవలు ఉంది సందర్భంగా పెద్దపల్లిలో మనము ఈ సప్తాహం జరుపుకుంటున్నాము. కంటిన్యూస్గా ఓవర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనకి ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ మేరకు వివిధ యాక్టివిటీస్ తోటి మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ని మనము నిర్వహిస్తున్నారు. మనకి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జడ్పీ చైర్మన్ గారు ఎమ్మెల్యేస్ అండ్ ఆల్ ఎంప్లాయీస్, దాంతోపాటు సిటిజన్స్ అండ్ రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థలు కూడా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ప్రెసెంట్లీ మనకి ఎంత అవసరమో మన బ్లడ్ బ్యాంక్ కెపాసిటీ అండ్ ఆ మేరకు వీ విల్ బీ టేకింగ్ అండ్ మిగతా వాళ్ళు దానికన్నా మించి కూడా వస్తున్నారు కాబట్టి మనల్ని ప్లెడ్జ్ లాగా తీసుకుని ఎప్పుడైతే అవసరం పడుతుందో దాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ సీఎం కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ పైసలు ముఖ్యమంత్రి ఎక్కడ దాచారో కేంద్రం దగ్గర సమాచారం ఉందన్నారు. వికారాబాద్ ప్రాంతానికి ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా కేసీఆర్ అమలు చేయలేదన్నారు. ఏపీ సీఎం నీళ్లు తరలించుకుపోతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదన్నారు. ప్రధాని మోడీకి ముఖం చూపించే ధైర్యం లేకనే కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళలేదన్నారు. ముఖ్యమంత్రి గారు వికారాబాద్ పర్యటనకు వచ్చిండ్రు. ఎన్నికల్లో వచ్చిన తర్వాత వికారాబాద్ గురించి ఆలోచననే లేకుండా మళ్ళీ ఈరోజు వికారాబాద్కి రావడం జరిగింది. 4 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా వికారాబాద్కి వస్తున్నారంటే వికారాబాద్ ప్రజలు, పర్టికులర్గా వికారాబాద్ నియోజకవర్గం, దళిత నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం, అదే కాకుండా వికారాబాద్ జిల్లా అంతా కూడా పేదరికంతో ఉన్న జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి గారు వస్తే డెఫినెట్గా మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు నిధులు ఇస్తారని చెప్పేసి అనేక మంది ఊహించినారు. అంతా కూడా అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు నిన్న వచ్చిన సందర్భంలో చాలామంది ఆశించారు. దళితులు, విద్యార్థులు అందరూ కూడా స్టడీ సర్కిల్ ఇస్తారేమో అని చెప్పేసి ఆలోచన చేసిండ్రు. అదేవిధంగా వికారాబాద్కు చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యగా ఉన్న, ఎందుకంటే రైల్ రోడ్ అంతా కూడా వికారాబాద్ చుట్టూ ట్రైన్ ట్రాక్ ఉంది కాబట్టి ట్రైన్ ట్రాక్తో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి వికారాబాద్ టౌన్కు కంప్లీట్గా ఒక రింగ్ రోడ్ కావాలని చెప్పేసి అనేక సార్లు మేము దాన్ని ఆ సందర్భంలో చెప్పడం జరిగింది. నీవు వచ్చినాకనైనా చేస్తావేమని చెప్పేసి ఆశించినాం. కానీ ఇప్పటి వరకు ఆ రింగ్ రోడ్డు గతి లేదు, శృతి లేదు. అదేందిరా అంటే మీకు కృష్ణా నీళ్ళు ఇవ్వడము నేను చేయలేకపోయినా, కానీ ఈరోజు ఎవరైతే కృష్ణా నీళ్ళు అడుగుతున్నారో, కృష్ణా నీళ్ళు అడిగేలేరా, మా ఏరియాలో చదువుకున్న లేరా, ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. నువ్వు ఇంటెన్షనల్గా మా ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసినావు. ఇది ఇప్పుడు ఈరోజు వచ్చి తగుదునామా అని చెప్పేసి 4 లక్షల ఎకరాలకు వికారాబాద్ జిల్లాకు నేను నీళ్ళు ఇస్తా. ఎట్లిస్తావు? ఈరోజు వరకు కూడా డిపిఆర్ లేదు, ఈరోజు వరకు కూడా ఎస్టిమేషన్స్ లేవు. నువ్వు ఎన్నడు డిపిఆర్ ఇస్తావు, ఎన్నడు ఎస్టిమేషన్ ఇస్తావు, ఎన్నడు నువ్వు పోయి ప్రధానమంత్రితో మాట్లాడు. ఉప్పల్లో దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన భాస్కర్ దళిత బంధు నిధులతో మెడికల్ షాప్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మరి స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు భాస్కర్ మాట్లాడుతూ కేసీఆర్కు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి, కార్పొరేటర్ గీతా ప్రవీణ్కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్కి నమస్కారం. దళిత బంధువుల కారణం వల్ల నేను ఒక మెడికల్ స్టోర్ పెట్టుకొని ఈరోజు ఒక అభివృద్ధి చెందాలని నాకు 10 లక్షలు కూడా నాకు గొప్ప మనసున్న వ్యక్తి. దాంతోపాటు మా ఎమ్మెల్యే నా గొప్ప విషయం, నా మిత్రులు, నా స్నేహితులు, నా చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలు అందరూ నాకు సహకరించి ఈ రోజున నన్ను ఒక నిలబెట్టారంటే అది వాళ్ళకు నా బాధ హృదయం. మెడికల్ స్టోర్ పెట్టాను. మెడికల్ స్టోర్ అభివృద్ధి చెందాలి, ప్రజలకు సేవ చేయాలి. పెద్ద మంది వల్ల కూడా ఎక్కువ డబ్బులు ఆశించుకోకుండా కేసీఆర్ ఎట్లయితే మాకు ఇచ్చాడో అట్లా పబ్లిక్ను కూడా కాపాడాలనే ఉద్దేశంతో నేను మెడికల్ స్టోర్ పెట్టాను. ఒక డాక్టర్ భాస్కర్ నా పేరు, మా ఫ్యామిలీ అందరూ ఈ రోజు నన్ను చాలా సంతోషపడుతున్నారు కేసీఆర్ దళిత బంధు ఇవ్వడం కారణంగా.
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో మునుగోడు ఉప ఎన్నికపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో కొంతమంది కాంగ్రెస్ నేతల తీరుపై సీరియస్ అయ్యారు. మునుగోడు వ్యూహ ప్రచార కన్వీనర్గా ఉన్న మధు యాష్కి సమావేశానికి రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఇమేజ్ల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని హితవు పలికారు. And Congress party is starting the campaign on 20th of August by 175 CLP leader Mr. Batti Vikramaditya ji, Jeevan Reddy garu, Sridhar Babu garu, and as well as Sita. That the legislatures, when they reach there, it is under the waters. All the Jeevan Reddy garu, Sridhar Babu garu, or Batti ji and his house to have a good biryani. Do you been there? For only I had been to his house. Whether he had asked for that position. Congress party believes in teamwork, and there are many capable leaders in Congress party to take forward. And Congress party believes in a collective leadership. Okay. భువనగిరి పట్టణ గణేష్ ఉత్సవ కమిటీ నూతన కమిటీని ఎన్నుకోవడం కొరకు 18వ తేదీన SLS ఫంక్షన్ హాల్లో దేవరకొండ నరసింహాచారి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని, ఈ సమావేశానికి హిందూ బంధువులు, అఖిలపక్ష నాయకులు, ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్ష కార్యదర్శులు అందరూ హాజరై నూతన కమిటీని ఎన్నుకోవాలని నరసింహాచారి అన్నారు. పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ భువనగిరి గణేష్ ఉత్సవ సమితి తరఫున రేపు 18/8/2022 గురువారం రోజున పట్టణ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పార్టీల అధ్యక్షులు కూడా పాల్గొంటారు. కాబట్టి దయచేసి మంటప నిర్వాహకులు వచ్చి మీరు ఏదైతే నూతన కమిటీ ఉందో ఆ నూతన కమిటీని నిర్మాణం చేయడానికి సహకరించవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. దయచేసి ఖచ్చితంగా ఉత్సవ మంటపాల నిర్వాహకులు ఖచ్చితంగా చేసుకుంటూ మరి గణేష్ ఉత్సవ సమితి నిర్వహించే ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. భద్రాచలం నుండి కొత్తగూడ మీదుగా కాళేశ్వరం పర్యటనకు వెళ్తున్న CLP నాయకులు బట్టి విక్రమార్క కొద్దిసేపు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఆగి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ముంపుకు గురవుతున్న ప్రాంతాలను దెబ్బతిన్న ప్రాజెక్టులకు పరిశీలించడానికి వెళ్తున్న కాంగ్రెస్ బృందాన్ని ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటుందని ఆరోపించారు. ఎమ్మెల్యే సీతక్క, దుద్దిల శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా ఆచార్య జయశంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి 1000 మీటర్ల జాతీయ జెండాతో బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి జగదీశ్వర్ మాట్లాడుతూ ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిల్చేలా జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ప్రతి విద్యార్థిలో కూడా దేశభక్తి కావాలి, దేశభక్తి రావాలి అనే ఒక సదుద్దేశంతో ఈ రోజు నేను మా సేవా సౌజన్యంతో సహకారంతో మన మిత్రుల సహకారంతో ఈ రోజు ఇంత మంచి చేశారో చరిత్ర పుటల్లో ఎక్కడా లేదు. కానీ బ్రిటిష్ వాళ్ళ చరిత్ర పుటల్లో 3,50,000 మంది కనబడుతుందా లేదా? మనం విశ్వగురువుగా ఎదిగే సమయం దగ్గరలోనే ఉంది. విశ్వగురువుగా మనం ఎదిగే సమయం దగ్గరలో ఉందని నేను మరీ చెప్తున్నాను విద్యార్థులారా. 24వ రోజు కొనసాగుతున్న విఆర్ఏల సమ్మెలో భాగంగా విఆర్ఏలు నర్సాపూర్ రహదారుల గుండా ర్యాలీ నిర్వహించి మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీఓ ఆవరణలో 5 మండలాల విఆర్ఏలు సమిష్టి సమ్మె నిర్వహించారు. విఆర్ఏలకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు సమ్మెలో పాల్గొన్నారు. వేల కోట్ల అప్పుతో ఉంది ఈ రోజు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 75 సంవత్సరాలు అందరికీ ఆ వేదకులు చెప్తున్నాం. మీరు కూడా తెలుసుకోవాల్సిన ఉన్నది అవసరం ఉంది. ఆ వేదకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. మనమున్న రోజు 50,000 కోట్లుంటే భూములు అమ్ముకోవడానికి, ఇసుకలు అమ్ముకోవడానికి, మందిని ముంచడానికి, మంది భూములు కబ్జా పెట్టడానికి మాత్రం ఉన్నారు. ఈ రోజు పేద ప్రజల పక్షాన ఒక రెవెన్యూ అధికారి కూడా పేద ప్రజల పక్షాన కానీ వీఆర్ఎల్ సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం తీసుకుపోయే దమ్ము కూడా లేదు. ఈరోజు ఉంటే 10,000 రూపాయలు దేనికి కూడా సరిపోవు. దాన్ని నేను నోటితో చెప్పావు. ఉపాధి హామీ కూలీ చేసుకుంటే కూడా ఆ విధంగా మనకు ఒక 4-5 వేలు వస్తాయి. 24 గంటల ఉద్యోగం చేస్తే మీకు నెలకు 10,000 ఇస్తున్నారు.
ఆర్టీఓ ఆఫీసులో మీరే మేడ్చల్ జిల్లా పీర్షాదిగూడలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా పీర్షాదిగూడ మేయం జక్కం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హరిశంకర్ రెడ్డి, కౌడె పోచయ్య, మధుసూదన్, కృష్ణ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత వజ్రోత్సవాలకు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 2 వారాలుగా వివిధ కార్యక్రమాలను మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం మా గౌరవ మేయరు పీర్షాదిగూడ జక్క వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో తలుచుకుంటూ స్వాతంత్ర పోరాట యోధులకు రోజు గుర్తు చేస్తూ ప్రజల్లో మంచి అటు మున్సిపల్, ఇటు పోలీసు, ఇటు మేము అందరం కలిసి రేపు స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. దాని ద్వారా కానీ చాలా ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన డబ్బులు కానీ బడ్జెట్ కానీ ఇమ్మీడియట్గా అలికేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ చేస్తున్నాం. సక్సెస్ ఇంకా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. దేశ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సైదాబాద్ కరణ్బాగ్లోని కేంబ్రిడ్జ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 800 మంది 800 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని సైదాబాద్ ఇన్స్పెక్టర్ ప్రారంభించారు. స్కూల్ చైర్మన్ శాంతన్ కుమార్ మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకలు భావితరాలకు స్ఫూర్తిని అందిస్తాయని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఝాన్సీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Very warm and happy. We have completed our Independence Day, but I would like to say a very warm and happy Independence Day to all our Indian citizens. In connection with Azadi Ka Amrit Mahotsav, we have taken a rally with they were trying to show their nationalism with a lot of slogans. They marched in this hot sun also. They never Asian people who had lended their flag of 800 feet to take out this rally. Thank you all. Thank you once again. కేంబ్రిడ్జ్ హై స్కూల్ వాళ్ళు ఇవాళ ఆజాద్ కి అమృత్ ఉత్సవ్ సందర్భంగా ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ గంటన్నర సేపు వివిధ రోడ్ల మీద తీసుకెళ్ళి పిల్లలకు దేశభక్తి పెంపొందించడానికని ప్రయత్నించారు. ర్యాలీ సైదాబాద్ కేంబ్రిడ్జ్ హై స్కూల్ ఆధ్వర్యంలో మక్తాల ఫౌండేషన్ సహకారంతో జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డివిజన్లోని 6 మండలాల వీఆర్ఏలు ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వరకు చేరుకొని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాలని కోరుతూ ఆర్డీఓ జయచంద్ర రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. వీఆర్ఏల దీక్షకు శివసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి మద్దతు తెలిపారు. హుస్నాబాద్ డివిజన్ నుండి 6 మండలాలు తరలి వచ్చినాయి. భారీగా నిరసన తెలియజేస్తూ ర్యాలీని చేయడం జరిగింది. ఈరోజు మాకు వీఆర్ఏకి వచ్చిన 6 మండలాల వీఆర్ఏలకు అన్నలు, అక్కలు, చెల్లెళ్ళకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించాలని కోరుతూ ఈ రోజున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 24వ రోజు అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు శాంతియుత నిరసన ర్యాలీ చేశాము. అయినా కానీ ఇన్ని రోజు మేము ఈ హామీలను మాకు నెరవేర్చకపోతే రాస్తారోకలు సమ్మెలు చేయడానికి సిద్ధంగా తమ గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన గోదావరి బయోమెడికల్ మేనేజ్మెంట్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ మర్రిపూడి పరిసర గ్రామ ప్రజలు బుధవారం రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కలెక్టర్కు తమ గోడు వినిపించేందుకు రమ్మని చెప్పిన నాయకులు ఈరోజు కలెక్టర్ అందుబాటులో లేరంటూ జారుకోవడంతో ఆగ్రహించిన ఆందోళనకారులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొద్దిసేపటికి కలెక్టర్ వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రస్తుతం వివాదం కోర్టు పరిధిలో ఉన్నదని, కోర్టు తీర్పును బట్టి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ మాధవీలత చెప్పడంతో తమ ఆందోళన విరమించారు. గోదావరి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అనేది స్టార్ట్ చేశారు. అయితే ఇది గత 2-3 సంవత్సరాలుగా ఇష్యూ జరుగుతూ ఉంది. వారు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనకి పబ్లిక్ మీటింగ్ కూడా అక్కడ కండక్ట్ చేశారు. చేసిన తర్వాత పొల్యూషన్ బోర్డు కంట్రోల్ వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులు మీన్వైల్ వీళ్ళు కూడా ఎన్జిటీకి వెళ్ళారు ఆల్రెడీ కేసు. సో 26వ తారీఖు మనకి ఎన్జిటీలో హియరింగ్ ఉంది. అయితే ఈరోజు మనం తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఎన్జిటీ హియరింగ్ వరకు వెయిట్ చేస్తాము. అదేవిధంగా వాళ్ళు ఆల్రెడీ తీసుకొచ్చారు కాబట్టి విల్ ట్రై టు రిజాల్వ్. మనకి ఇండస్ట్రీస్ రావాలి, అట్ ద సేమ్ టైం పబ్లిక్కి కూడా ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు.
ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకోవాలి అనేది ఫైల్ స్టడీ చేసాక నిర్ణయిస్తాం. ఈ 26th ఎన్జిటి డెసిషన్ వచ్చేంత వరకు స్టాప్ చేయమని చెప్పారు. బండ్లగూడ ఆర్టీఓ కార్యాలయంలో వెహికల్ ఇన్స్పెక్టర్లు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో కలిసి అవినీతి కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ డ్రైవింగ్ లైసెన్స్, లర్నింగ్ లైసెన్స్ల కోసం అమాయకులను దోచుకుంటున్నారంటూ ఆప్కి ఆవాజ్ ఆటో యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహమూద్ మక్కీ ఆరోపించారు. సంతోష్ నగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత కొంతకాలంగా వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు సల్మాన్ రాజు లంచం ఇస్తేనే లైసెన్స్ జారీ చేస్తున్నారని, లేకుంటే వాహనదారులను ఆటో డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి వీరిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. सोसाइटी का सदर महमूद हसन मक्की बात कर रहा हूँ। आज इस प्रेस कॉन्फ्रेंस रखने का एक मकसद है कि तेलंगाना के अंदर रिश्वत जो ना ख़त्म होने का नाम रिश्वत का एक दहशत चल रही है, जिसके अंदर जो ना गरीब आदमी को पीसा जा रहा है। इसी तरह का एक वाक़या पेश आया जो कि जो लॉकडाउन की वजह से 1 लाख से 1.5 लाख रुपये रिश्वत दे के जा रहा है, लेकिन किसी तरह का कोई काम नहीं कर रहे हैं। जब पांडुरंगा नायक को जो चाहिए था उनको काम करना, उन्होंने हैदराबाद के इंचार्ज पांडुरंगा नायक है, उनकी जिम्मेदारी नहीं हुआ उन्होंने जब से। अगर गरीब आदमी जाके इनको कंप्लेंट दिए बाद में इन्होंने कार्रवाई करते बढ़ रहे हैं। अगर इनका डिपार्टमेंट को चाहिए था रिश्वतखोरों के लिस्ट बना के उनको क्या काम कर रहे हैं, उन्होंने कितना कर रहे हैं, इन्होंने खुद अपनी खुदी से पकड़ना था। अगर हुकूमत हमारे सब जन सपोर्ट करना, मीडिया के हमारे तमाम मीडिया के भाइयों को करते इसको जो ना आप जल्द से जल्द चलाइए। हैदराबाद तेलंगाना से रिश्वत का जो सफाया करिए। आप हुकूमत को खाली बोली, जब तक जो ना आम आदमी और मीडिया वाले नहीं मिलेंगे रिश्वत का सफाया नहीं होगा। हुकूमत तो जो ना सॉरी हुकूमत से कुछ ना। సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయి అనంత ఉదయ భాస్కర్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 87 రోజులు పూర్తయిన నేటికి ఛార్జ్ షీట్ వేయకపోవడం పట్ల మృతుని కుటుంబ సభ్యులు, దళిత ప్రజా సంఘాల నాయకులు కాకినాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్ మాట్లాడుతూ రిమాండ్లో ఉన్న ఖైదీకి 90 రోజుల్లోగా పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే చట్ట ప్రకారం బెయిల్ వస్తుందన్నారు. అనంతరం వినతి పత్రాన్ని కలెక్టరేట్లో డిఆర్ఓకి అందించారు. మహబూబాబాద్ జిల్లా గుడూరు మండలం నాయకపల్లి గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం గత 15 రోజుల నుండి పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ఇంటి వద్ద భోజనం చేసి తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాతనే భోజనం చేయడం జరుగుతుందని, మధ్యాహ్నం పస్తులు ఉండడం జరుగుతుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై స్కూల్ ప్రధానోపాధ్యాయులకు వివరణ కోరగా గత సంవత్సరం నుండి వర్కర్లకు జీతాలు రాక వంట చేయడానికి వర్కర్లు రావడం లేదని, ఈ విషయం గురించి పై అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించడం లేదని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. క్లాస్ చదువుతున్నాను. మా ఊరు నాయకపల్లి ఎంపీయూపీఎస్ నాయకపల్లి బల్లో నేను 7th క్లాస్ చదువుతున్నాను. మాకు మిడ్ డే మీల్స్ పెట్టట్లేదు. మేము 10 రోజుల పాటు మిడ్ డే మీల్స్ పెట్టక మేము ఒక మార్నింగ్ ఇంటికాడ తినొచ్చి మధ్యాహ్నం కడుపు ఆకలితో ఉంటున్నాం, సాయంత్రం ఇంటికి వెళ్ళి తింటున్నాం. వంట వండే అతనికి ఆరోగ్యం మంచిగా లేదని 1వ తారీఖు నుంచి బంద్ చేసి, ఆగస్టు 1 నుంచి బంద్ చేసి, ఆ క్రమంలో మేము బయట వాళ్ళ సహకారం చేసుకుని ఇక్కడ డ్వాక్రా గ్రూప్ సంఘాలకు, సిఏ డ్వాక్రా గ్రూప్ అధ్యక్షులు, చైర్మన్ గారు అధికారులు మీటింగ్ పెడితే వాళ్ళు వండమంటే ఎవరు వండమంటే ఎవరు ప్రాబ్లం. సార్ గత కొన్ని రోజులు మీరు వండి పెట్టారని తెలిసింది. సార్ ఎన్ని రోజులు పెట్టారు? 1వ తారీఖు నుంచి 12వ తారీఖు 16-17 పిల్లలు బయట ఇంటికాడ నుంచి బాక్సులు పడతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగామ జిల్లా లింగాల గణపురంకు చేరుకున్న బండి సంజయ్ మహాసంగ్రామ పాదయాత్ర. వరంగల్లో రక్తదాన శిబిరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహేశ్వర నియోజకవర్గం మీర్పేట్ సందచెరువు వద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అన్ని దానాలలో రక్తదానం గొప్పదన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. రక్తదానంపై అపోహలు విడాలన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.
Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.